హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఎలాంటి రెసిపీ చూడబోతున్నామంటే ఒక సండే లంచ్ కాంబో అనమాట. సో ఈరోజు మా ఇంట్లో లెగ్ పీసెస్ ఫ్రై అండ్ చికెన్ బిర్యానీ. సో మా అత్తమ్మ సైడ్ బై సైడ్ క్లీన్ చేయిస్తున్నారు. సో రండి ఎలా చేద్దామని చూద్దాం. సో నేను ఇవాళ 2 kgs ఆఫ్ లెగ్ పీసెస్ రెసిపీ చెప్పబోతున్నాను. సో ఇంగ్రీడియంట్స్ అంతా దాన్ని బేస్ చేసుకునే ఉంటుంది. సో దానికి ఫస్ట్ ప్యాన్లో ఒక 10 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, 2 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి, ఒక 4 చిల్లీస్, ఒక బే లీఫ్ అనమాట. సో దాంతోపాటు ఇంకా ఒక 4 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని వీటినంతా మంచి స్టిర్ ఇచ్చి ఇప్పుడు లెగ్ పీసెస్ని స్లిట్ వేసుకొని దాన్ని అంతా కూడా యాడ్ చేసుకుందాము. సో ఇవంతా కొంచెము ఉప్పు, పసుపు దానికి సరిపోయేంత వేసి దాన్ని మంచిగా వచ్చేసి మూత పెట్టేద్దాము, కలబెట్టేసి. సో జస్ట్ దాన్ని ఆల్మోస్ట్ ఒక 70% వచ్చేసి అది కుక్ అయిపోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక 6 స్పూన్స్ వచ్చేసి చికెన్ మసాలా వేసుకుందాం. నేను ఆల్మోస్ట్ అలానే కౌంట్లో నేను వేసుకుంటున్నాను. నెక్స్ట్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ అది ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. సో ఇదంతా కూడా మంచిగా స్టిర్ ఇచ్చి మళ్ళీ మూత పెట్టేయాలి. మూత పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనము మధ్య మధ్యలో ఒకసారి స్టిర్ ఇస్తూ ఉంటే ఈ చికెన్ అనేది మంచిగా కుక్ అయిపోయి సాఫ్ట్ టెక్స్చర్లో వచ్చేస్తుంది. సో మీన్వైల్ మనం ఇప్పుడు బిర్యానీ కూడా తయారు చేయబోతున్నాం. సో దానికి ఒక ప్యాన్లో ఒక 2 గంటల నూనె, మళ్ళీ ఒక 3 స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేయబోతున్నాను. ఎందుకంటే ఈరోజు మేము ఫ్యామిలీలో ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఈ రెసిపీ అనేది 1 kg ఆఫ్ రైస్కి మనం చేయబోతున్నాము. అందుకు మనము ఒక 2 గంటల నూనె, ఒక 4 స్పూన్స్ ఆఫ్ గీ, అందులో కొద్దిగా చెక్క, ఇంకా స్పైసెస్కి వచ్చేసి లవంగాలు, మళ్ళీ ఇంకా కొద్దిగా బిర్యానీ ఆకు. సో పెద్దగా ఇంకేం అవసరం లేదు, ఈ 3 స్పైసెస్ సరిపోతుందన్నమాట. సో ఇవంతా కూడా వేసి జస్ట్ నేను స్మెల్ కోసం కొంచెం షాయి జీరా వాడుతున్నాను, దట్ ఈస్ ఆప్షనల్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి ఒక 10 to 12 పచ్చిమిర్చి, ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్. సో ఇవంతా కూడా వేసి మంచిగా స్టిర్ ఇవ్వాలి. సో ఇది ఆల్మోస్ట్ బ్రౌనిష్ కావాలి. మీన్వైల్ నేను బిర్యానీ మసాలా అనేది జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ పెట్టి నేను తయారు చేయబోతున్నాను. అది మనకు ఎక్స్ట్రా బిర్యానీ ఫ్లేవర్ ఇస్తుంది. సో దానికి కావాల్సింది ఒక చేతు నిండుగా లవంగాలు, ఒక దాంట్లో సగము చెక్క, దాంట్లో సగము ఇంకా కొద్దిగా ఏలక్కలు, ఈ 3ని మనం మంచిగా పొడి కొట్టుకోవాలి. సో ఇప్పుడు అది చేంజ్ అయింది. నెక్స్ట్ మనం వచ్చేసి అల్లం వెల్లుల్లి 3 స్పూన్స్ వేసాను. ఇప్పుడు అది బాగా స్మెల్ పోయేంత వరకు వాడినిచ్చి ఒక మీడియం సైజ్ 2 టొమాటోస్ అది కూడా యాడ్ చేసుకుందాం. సో ఇదంతా వాడాలి. సో ఆ లోపల ఈ చికెన్ అనేది లెగ్ పీస్ బాగా రెడీ అయిపోయింది. చూడండి ఎంత మంచిగా ఆయిల్ సెపరేట్ అయ్యి రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ మనం బిర్యానీ కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడు ఈ చికెన్ అనేది నేను మ్యారినేట్ చేసి పెట్టాను. కారం, ఉప్పు, పసుపు, జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ పెరుగు కొద్దిగా, ఇవంతా వేసి మ్యారినేట్ చేసి పెట్టాను. చికెన్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, మళ్ళీ మనము కొట్టి పెట్టాం కదా ఆ పౌడర్ వచ్చేసి ఒక 2 pinches వేస్తే చాలు, ఎక్కువ వేస్తే టేస్ట్ అనేది స్ట్రాంగ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి పుదీనా, ఒక చేతి నిండుగా పుదీనా. 1 kg రైస్ ఏ గ్లాస్లో అయితే మీరు మెషర్ చేస్తున్నారో ఆ గ్లాస్లో 1:2 అనగా మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ బాయిలింగ్ స్టేజ్ వచ్చిన తర్వాత మనం నానబెట్టిన రైస్ని ఇది యాడ్ చేసుకోవాలి. సో దీన్ని వచ్చేసి ఒక 70% హై ఫ్లేమ్లో పెట్టి ఆ తర్వాత ఒక 10 minutes లో ఫ్లేమ్లో పెట్టేస్తే బిర్యానీ రెడీ అయిపోతుంది. సో సైడ్ బై సైడ్ చికెన్ కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. దానికి గార్నిషింగ్కి కొద్దిగా కొత్తిమీర వాడుకుందాం. సో చూడండి ఫైనల్గా ఇదైతే బిర్యానీ ఒక లుక్ అనమాట. సో ఈరోజు మా లంచ్ కాంబో ఇక్కడితో అయిపోతుంది. సో ఎవరికైతే నచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ బాయ్.